చాలా కాలం క్రితం రామ్నగర్లో ఠాకూర్ విక్రమ్ సింగ్ తన భార్య తులసి, కూతురు ముక్తాతో కలిసి ఉండేవారు. ముక్తా చాలా అందంగా ఉండేది. తన అందం గురించి కాలేజ్లో ప్రతి ఒక్కరూ చర్చించుకునేవాళ్లు. ముక్తా ఎంత అందంగా ఉంటుందో అంతే తెలివైనది కూడా. తన చదువు పూర్తయిపోయింది. ముక్తాకి చిన్నప్పటి నుండి ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఇప్పుడు తన కోసం ఒక వరుణ్ణి వెతకాలి. తనకు అడవుల నుండి ఖాళీ సమయం దొరకాలి కదా. ముక్తాకి తన ఊరి నుండి దగ్గరలో ఉన్న అడవి, పొలాలు, నదులు, అలాగే అక్కడి పశుపక్షులంటే చాలా ఇష్టం. తన వయసు ఆడపిల్లలందరూ ఎక్కువ సమయం సింగారించుకోవడానికే కేటాయించినప్పుడు ముక్తా మాత్రం ఉదయాన్నే తన బండి తీసుకుని నగరానికి దూరంగా వెళ్లిపోయేది. తను నది ఒడ్డున కూర్చుని నదిలో ఈదుకుంటూ వెళ్లే జీవులన్నిటినీ ఎంతో శ్రద్ధగా చూస్తూ ఉండేది. అక్కడ్నుండి లేచి మరో దిక్కున కొంత దూరంలో కొండల మధ్యలో నుండి పారుతున్న ఏరు దగ్గరికి వెళ్లి కూర్చునేది. అక్కడ తను రకరకాల చెట్లు, పువ్వులు, అలాగే ఆకులను చూస్తూ ఎంత సమయం గడిచేదో తనకే తెలిసేది కాదు. అక్కడ కూర్చుని అటూ ఇటూ పరిగెత్తే కుందేళ్ల జంటను చూసి నవ్వుకుంటూ ఉండేది. ఒక్కోసారి సెలయేరు నీళ్లల్లో ఆడుకునేది. ఇవన్నీ చేస్తూ 4-5 గంటల సమయం ఎప్పుడు గడిచిపోయేదో తనకసలు తెలిసేది కాదు. ఒకవేళ నేను ఈ అందమైన దృశ్యాలను పెయింటింగ్ వేయగలిగితే ఎంతో బాగుంటుంది కదా. ఒకరోజు ఫారెస్ట్ ఆఫీసర్ నవీన్ తన డ్యూటీ నుండి ఖాళీ సమయాన్ని చూసుకుని ఒక అద్భుత దృశ్యాన్ని పెయింటింగ్ పేపర్ మీద వెయ్యాలని అనుకుని తన జీప్లో కూర్చుని అడవిలో తిరుగుతూ ఉంటాడు. తను దూరంగా పారుతున్న సెలయేరుని చూస్తాడు. వెంటనే దాని దగ్గరికి వెళ్తాడు. తను అక్కడ జీప్ని ఆపి నీళ్లు తాగుతాడు. అనుకోకుండా అతని దృష్టి ముక్తా మీద పడుతుంది. ఎంతకంటే అద్భుతమైన దృశ్యం ఇంకేముంటుంది? నవీన్ ముక్తా అంతులేని అందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. ముక్తా దృష్టి మాత్రం కొండమీద నుండి పడుతున్న నీటి ధార మీదే పూర్తిగా ఉంటుంది. నవీన్ ముక్తాని మంత్రముగ్ధుళ్లా మారి చూస్తూనే ఉంటాడు. కాసేపటి తర్వాత దూరంగా కూర్చుని ముక్తాది ఒక అందమైన పెయింటింగ్ ని వేస్తాడు. ముక్తాతో ఏమీ మాట్లాడకుండానే అక్కడ్నుండి వెళ్లిపోతాడు. మరుసటి రోజు, అమ్మా, నేనలా బయటికి వెళ్ళొస్తాను. ముక్తా, నువ్వెందుకు రోజంతా అడవిలో ఉండి నీ సమయం వృధా చేసుకుంటున్నావు? ఎందుకిలా చేస్తున్నావు? అమ్మా, నాకది ఇష్టం. నువ్వొద్దని అనుకో. ఒకరోజు ముక్తా సెలయేరు దగ్గర కూర్చున్నప్పుడు అటువైపు చూసేసరికి అడవిలో నిప్పు అంటుకుంటుంది. పశువులు, పక్షులు అన్నీ పారిపోతూ ఉంటాయి. తను చూసేసరికి ఒక పక్షి జంట చెట్టు మీద కూర్చునుంది. అందులో 2 పిల్లలు కూడా ఉంటాయి. మంటల్లో ఇరుక్కుపోయుంటాయి. కాని మగపక్షి తన ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతుంది. కాని తల్లి పక్షి మాత్రం తన రెక్కలతో పిల్లల్ని గట్టిగా పట్టుకుని కూర్చుంటుంది. ఈ మగ పక్షికి కొంచెం కూడా దయనేదే లేదు. తను అది చూడలేకపోయింది. పరిగెత్తుకుని వెళ్లి ఆ పక్షి గూడుని చేతిలోకి తీసుకుంటుంది. దానిని ఇంటికి తీసుకువెళ్లి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. వాటికి మందు రాస్తుంది. 5-6 రోజుల తర్వాత వాటికి నయమైన తర్వాత అవి ఎగిరిపోవడం కోసం ఆకాశంలో వదిలేస్తుంది. ఒకరోజు ముక్తా తన గదిలో ఒంటరిగా కూర్చునుంటుంది. అప్పుడే తన పని మనిషి విమల వస్తుంది. ముక్తా చూసేసరికి ఆమె కళ్ళు బాగా ఏడ్చి ఎర్రగా వాచిపోయి ఉంటాయి. ఏమైంది? నీ కొంట్లో బానే ఉంది కదా? సానుభూతితో 2 మాటలు మాట్లాడేసరికి విమల ఏడుస్తుంది. అసలు నీకేమైంది? చెప్పు విమల. నా భర్త 2వ పెళ్లి చేసుకున్నాడమ్మా. అలాగా? నువ్వు ఏడవకు, ధైర్యంగా ఉండు. ఈ మగవాళ్ళందరూ ఇలాగే ఉంటారు. నాకెప్పుడూ కూడా పురుష జాతి మీద నమ్మకం ఉండదు. ఎప్పటికీ పెళ్లి చేసుకోను. నేను అడవిలో పశుపక్షుల ప్రవర్తనను కూడా గమనించాను. అలాగే మనుషుల్ని కూడా చూశాను. ఠాకూర్ విక్రమ్ సింగ్ ఇంకా తులసి ముక్తా తీసుకున్న ఈ నిర్ణయానికి చాలా బాధపడతారు. నవీన్ ముక్తా పెయింటింగ్ ని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. పెయింటింగ్ ని తన గదిలో పెట్టుకుని గంటలు గంటలు కూర్చుని దాన్ని చూస్తూ ఉంటాడు. నేను పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటాను, లేదంటే జీవితం అంతా ఒంటరిగా ఉండిపోతాను. నవీన్ చెప్పిన దాన్ని బట్టి అతని తండ్రి తనకి తెలిసిన ఒక వ్యక్తితో ఠాకూర్ విక్రమ్ సింగ్ అతని కుటుంబం కూతురి గురించి తెలుసుకోవడం కోసం రామ్నగర్ కి పంపిస్తాడు. అక్కడ్నుంచి వచ్చి, ఠాకూర్ గారు, ఆ అమ్మాయి అసలు పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. ఠాకూర్ గారి పెద్ద కొడుకు విదేశాల్లో ఉంటాడు. అతని భార్య రేష్మా తను నవీన్ని సొంత తమ్ముడిలాగా భావిస్తూ ఉండేది. తనకి కూడా పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. తను ఠాకూర్ గారితో ఇలా అంటుంది, మావయ్య, ముక్తా దగ్గరికి నేను వెళ్తాను. నేను తనని నా తోడికోడల్ని చేసుకుని తీరుతాను. నేను ముక్తాని కలవాలనుకుంటున్నాను. వెళ్ళమ్మా, తను మొండి పట్టు కూర్చుంది. ఏమైనా తీసుకెళ్లాలనుకుంటే తీసుకెళ్ళు. తను 2 రోజుల తర్వాత రామ్నగర్ కి ఠాకూర్ విక్రమ్ సింగ్ వాళ్ళింటికి వెళ్తుంది.
నా పేరు రేష్మ. నాకు పెయింటింగ్ వేయడం అంటే చాలా ఇష్టం. మీ అమ్మాయి చాలా అందంగా ఉంటుందని విన్నాను. నేను తన పెయింటింగ్ ఒకటి వేయాలనుకుంటున్నాను. ముక్తా గదిలోకి వెళ్ళమ్మా, తననే అడుగు. రేష్మ ముక్తా గదిలోకి వెళ్తుంది. అక్కడికి వెళ్లి తను ముక్తా పెయింటింగ్ వేయడం కోసం అనుమతిని కోరుతుంది. నాకెందుకు అభ్యంతరం ఉంటుంది? తను వెంటనే సిద్ధమవుతుంది. రేష్మ తన పెయింటింగ్ ని ఎంత అందంగా వేస్తుందంటే ముక్తా అది చూసి మైమరిచిపోతుంది. తన గురించి అన్ని విషయాలు అడుగుతుంది. ఆ తర్వాత తన గురించి, పెళ్లి పట్ల తన అభిప్రాయం గురించి చెప్తుంది. కాసేపటి తర్వాత ఇద్దరూ మంచి స్నేహితులవుతారు. రేష్మ మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిపోతుంది. మరుసటి రోజు నుంచే ముక్తా రేష్మ కోసం ఎదురుచూస్తుంది. కాని తను రాలేదు. నెమ్మదిగా 1 నెల గడుస్తుంది. నెల తర్వాత ఒకరోజు ముక్తా మేడ మీద కూర్చునుండగా రేష్మ తనని కలవడానికి వస్తుంది. ముక్తా ఆనందానికి ఆనకట్టలుండవు. తను పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఏటివ్వు, ఇన్ని రోజులుండి ఎందుకు కాలేదు? ఇన్ని రోజులు ఎక్కడున్నావు నువ్వు? నేను ఒక పెయింటింగ్ వేయడంలో మా మరిది గారికి సాయం చేస్తూ ఉన్నాను. నిజానికి రేష్మ ఆ పెయింటింగ్ స్వయంగా వేస్తుంది. కాని ఒకవేళ ముక్తా అడిగితే మాత్రం దానిని నవీనే వేశాడని చెప్పమంటుంది. తను కూడా ముక్తాకి అలాగే చెప్తుంది. రేష్మ ఆ పెయింటింగ్ ని ముక్తాకి చూపించడానికి కావాలని తనతో పాటు తీసుకొస్తుంది. ఆ పెయింటింగ్ నేను చూడొచ్చా? ముక్తా ఆతృతగా అడుగుతుంది. రేష్మ పెయింటింగ్ చూపిస్తుంది. అందులో నవీన్ ఒక అడవిలో కూర్చునుంటాడు. అప్పుడే అడవిలో మంటలంటుకుంటాయి. పశువులు, పక్షులు పారిపోతూ ఉంటాయి. అప్పుడే తను చూస్తాడు. ఒక లేడి కుటుంబం మంటల్లో ఇరుక్కుపోయి ఉంటుంది. ఆడలేడి పారిపోతుంది. కాని మగలేడి తన పిల్లల కోసం అక్కడ నుండి పారిపోకుండా ఉంటుంది. అది ఆ మంటల్లో కాలి బూడిదైపోతుంది. ఎప్పుడైతే ముక్తా ఆ పెయింటింగ్ చూస్తుందో అప్పుడు రేష్మాని ఒకసారి ఆలోచిస్తూ చూస్తూ ఉంటుంది. ఇదెలా సాధ్యమవుతుంది? ఎందుకు సాధ్యం కాదు? ఈ పెయింటింగ్ మా మరిది నవీన్ వేశాడు. తను ఒక ఫారెస్ట్ ఆఫీసర్. తను ఇదంతా స్వయంగా చూసి అడవిలో నుండి తిరిగి వచ్చి జరిగిన సంఘటనని తను ఈ పెయింటింగ్ లో పదిలపరిచాడు. ఆడవాళ్ళందరూ స్వార్థపరులుగా ఉంటారని తను అంటూ ఉంటాడు. నేను మీ మరిదిని కలవాలనుకుంటున్నాను. నేను వచ్చేవారం నా మరిదిని నాతో తీసుకుని వస్తాను. రేష్మ మాటిచ్చి వెళ్లిపోతుంది. ముక్తా వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వారం తర్వాత వాళ్ళిద్దరూ ముక్తా ఇంటికి వస్తారు. ఠాకూర్ గారు వాళ్లకి స్వాగతం పలుకుతారు. ఈ పెయింటింగ్ లో మీరు ఏదైతే గీశారో అదంతా నిజమేనా? నేను స్వయంగా నా కళ్ళారా చూశాను. అక్కడ ఒక ఆడలేడి తన పిల్లల్ని ఇంకా మగలేడిని మంటలో కాలిపోమని వదిలేసి పారిపోయింది. అంటే దీని అర్థం మనమిద్దరం ఒకే వ్యాధితో బాధపడుతున్నాము. నవీన్ సందర్భాన్ని అవకాశంగా తీసుకుని ఆ రోజు తను అడవిలోకి వెళ్లినప్పుడు ముక్తాని చూసి వేసిన పెయింటింగ్ ని బయటికి తీసి ముక్తాకి చూపిస్తాడు. ఆ పెయింటింగ్ ని చూసి ముక్తా ఆశ్చర్యపోతుంది. పెయింటింగ్ చాలా అందంగా ఉంటుంది. ముక్తా నవీన్ పట్ల చాలా ప్రభావితమవుతుంది. తన మనసులో పెళ్లి చేసుకోకూడదనే ఆలోచనను మార్చుకుంటుంది. అప్పుడే మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? ముందైతే ముక్తా ఏం చెప్పాలో తెలీదన్నట్టు ఆలోచిస్తుంది. తర్వాత ఒప్పుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరికీ ఘనంగా పెళ్లి జరుగుతుంది. నవీన్ ఇంకా ముక్తా మీద ఠాకూర్ గారి పెద్ద కోడలు రష్మి పెయింటింగ్ ప్రభావం బాగా పనిచేసింది. విష్ణు వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అందుకని అతను ఊరి బయటే ఉండాలని దండించారు. విష్ణు ఇంకా అపర్ణ వాళ్ల కూతురు పల్లవితో ఒక నది దగ్గర జీవించేవారు. రోజూ పొద్దున్నే విష్ణు కూలీ పనికని వేరే ఊరికి వెళ్తూ ఉండేవాడు. దారిలో పల్లవిని తన స్కూల్లో వదిలిపెట్టి వెళ్తూ ఉండేవాడు. ఇక్కడ ఇంట్లో అపర్ణ ఒంటరిగా ఉండేది. ఇంటి పనులన్నీ ముగించుకున్న తర్వాత కూడా తనకి చాలా సమయం ఉండేది. అందుకని తను నదిలో నుండి చేపల్ని పట్టేది. రోజూ అపర్ణ ఇలా చేపల్ని పడుతూ తను ఈ పనిలో ఎక్స్పర్ట్ అయిపోయింది. ఇప్పుడు తను చేతులతోనే చేపల్ని పట్టుకోగలుగుతుంది. ఇవాళ రోజు చాలా బాగుంది. ఇంటికెళ్ళి చేపల ఫ్రై చేస్తాను. అపర్ణ ఆ నదిలో పట్టుకున్న చేపలనన్నిటినీ ఇంట్లోకి తీసుకెళ్లి చక్కగా శుభ్రం చేసి వండేది. దీని వాసన చాలా బాగుంది. దీని రుచి కూడా అంతే బాగుంటుందేమో. సాయంత్రం విష్ణు ఇంకా పల్లవి ఇంటికొచ్చినప్పుడల్లా అపర్ణ వాళ్లకి భోజనంతో పాటు చేపల్ని కూడా పెట్టేది. రుచి చూసి చెప్పండి, ఎలా ఉంది? అమ్మా, ఇందులో రుచి చూడడానికి ఏముంది? నువ్వు చేశావంటే బానే ఉంటుంది. ఓ అలాగా? అవునమ్మా, నువ్వు వండిన చేపల్ని నాకు స్కూల్కిచ్చి పంపిస్తావు కదా, అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ అస్సలు వదిలిపెట్టకుండా తినేస్తారు. మీ అమ్మ చేపల్ని బాగా వండుతుందని వాళ్ళు చెప్తూ ఉంటారమ్మా.
మంచిదే కదా. ఆహా, నువ్వు చేపల కూర చాలా చక్కగా చేస్తావు అపర్ణ. దాంట్లో ఏం డొక్కా లేదు. చేపలనేటప్పటికీ నాకొక విషయం తోచింది. నేను ఎక్కువ చేపల్ని పట్టి మార్కెట్లో అమ్ముదామనుకుంటున్నాను. దాంతో నాకు కొంచెం డబ్బులు వస్తాయి. నువ్వైతే అమ్మవచ్చు. నీకైతే చేపలు పట్టడం కూడా వచ్చు. అయితే రేపటి నుండే మొదలు పెట్టేస్తాను. మరుసటి రోజు అపర్ణ చాలా చేపల్ని పట్టింది. తర్వాత ఆ చేపలనన్నిటినీ ఒక బుట్టలో వేసుకుని మార్కెట్కి వెళ్ళింది. తాజా తాజా చేపలు, ఇవాళే నది నుండి పట్టుకున్న చేపలు. మంచినీళ్ల నుండి తీసిన చేపలా? లేదక్కా, ఇవన్నీ నది నుండి తీసిన చేపలు. లేదు లేదు, నాకొద్దు. చాలామంది అపర్ణ దగ్గర చేపల్ని చూడ్డానికి వచ్చేవారు. కాని కొంతమంది మాత్రమే చేపల్ని కొన్నారు. ఇది చూసి అపర్ణ నిరాశ చెందింది. పోనీలే, ఇవాళ మొదటి రోజు కదా, కొద్ది రోజులు పోయాక నా చేపలు అమ్ముడుపోతాయేమో. ఇలా అపర్ణ తనని తాను ఓదార్చుకొని బుట్టని తీసుకుని ఇంటికెళ్ళిపోయింది. మరుసటి రోజు కూడా అపర్ణ తాజా చేపల్ని పట్టింది. ఆ తర్వాత వాటిని తీసుకుని మార్కెట్కెళ్ళింది. చేపలు తీసుకోండి, తాజా తాజా చేపలు. ఇవాళ కూడా అదే పరిస్థితి. చేపలు అమ్ముడే పోలేదు. చాలా రోజులు ఇలానే జరిగింది. ఇప్పుడు అపర్ణ నిరాశ చెంది బాధపడిపోతూ ఉంది. తను చేపలతో నిండిన బుట్టని తీసుకుని ఇంటికి వచ్చింది. చాలా బాధగా వంట చేసింది. విష్ణు ఇంటికి వచ్చినప్పుడు అపర్ణ మూడ్ అస్సలు బాగోలేదని అతనికి అర్థమైపోయింది. ఏమైంది అపర్ణ? చేపలమ్మి కొంచెం డబ్బులు సంపాదిద్దామని అనుకున్నాను. కాని ఎవ్వరూ నా చేపల్ని కొనట్లేదు. అరే, నువ్వు చేపలను అమ్మే బదులు చేపల పులుసు అమ్మొచ్చు కదా, అప్పుడు అందరూ కొంటారు. ఏంటండి, ఎగతాళి చేస్తున్నారా? అరే లేదు లేదు, నేనెందుకు నిన్ను ఏడ్పిస్తాను? నేను నిజం చెప్తున్నా. నువ్వు రుచికరమైన చేపల పులుసు వండుతావు, అలాగే చేపలు కూడా నువ్వే పడతావు. అట్లా తక్కువ రేటుకి నువ్వు అమ్ముకోవచ్చు. ఒకసారైతే ఆలోచించు. విష్ణు ఇలా చెప్పి ఇంటి నుండి బయటికెళ్ళాడు. ఇప్పుడు అపర్ణ విష్ణు చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంది. అందరూ నా చేపల కూరని పొగుడుతూనే ఉంటారు. సరే, అయితే నేనొకసారి ప్రయత్నించి చూస్తాను. ఎలాగైనా నేను డబ్బులే కదా సంపాదించాల్సింది. చేపలు నమ్మి లేదా చేపల కూర నమ్మి ఏదైతే ఏమైంది. ఇప్పుడు అపర్ణ ముఖంలో చిరునవ్వు వచ్చింది. తను ఇంకొకసారి ప్రయత్నించి చూడాలని అనుకున్నది. మరుసటి రోజు అపర్ణ తాజా చేపల్ని పట్టుకుని వాటన్నిటినీ ఇంటికి తీసుకెళ్లి వండుతూ ఉంది. వంట పూర్తయిన తర్వాత అపర్ణ ఒక డబ్బాలో చేపల్ని పెట్టింది, మరొక డబ్బాలో అన్నం పెట్టింది. ఆ తర్వాత ఒక సంచిని తీసుకుని ఇంటి నుండి బయలుదేరింది. అపర్ణ మార్కెట్కొచ్చింది. చేపల కూర 25 రూపాయలు మాత్రమే. చేపల కూర అని వినగానే కస్టమర్స్ అందరూ వస్తూ ఉన్నారు. ఫ్రెష్ చేపలేగా? అవును, ఇవాళ పొద్దున పట్టుకున్నవే. సరే, అయితే నాకు కూడా ఒక ప్లేట్ ఇవ్వండి మీరు. అపర్ణ అతనికి ఒక ప్లేట్ చేపల కూరని ఇచ్చింది. అతను అక్కడే నుంచొని తింటూ ఉన్నాడు. చేపల వాసన అన్ని చోట్ల వ్యాపించుకుంది. దీంతో ఇంకొంతమంది కస్టమర్స్ అపర్ణ దగ్గరికొచ్చారు. నాకు ఒక ప్లేట్ ఇవ్వండి. అలాగే. కస్టమర్స్ అలా వస్తూనే ఉన్నారు. అపర్ణ వాళ్లకి చేపల కూరని పెడుతూ ఉన్నది. తను చాలా సంతోషించింది. ఒక్కొక్క ప్లేటుకి 25 రూపాయలు వచ్చింది. ఆ తర్వాత కాసేపటికల్లా తన చేపల కూర అయిపోయింది. ఇక తను ఇంటికి బయలుదేరింది. సాయంత్రం విష్ణు ఇంటికి రాగానే అపర్ణ అతనికి ఇంకా పల్లవికి జలేబీ ఇచ్చింది. జలేబీ! అరే, ఇదేంటి స్పెషల్ ఉంది? మీరు ముందు తినండి, చెప్తాను. ముగ్గురు జలేబీ తింటూ ఉన్నారు. ఆ తర్వాత ఇవాళ జరిగిందంతా అపర్ణ విష్ణుకి చెప్పింది. నేను నీకు చెప్పాను కదా, నీ యొక్క చేపల పులుసు చాలా బాగుంటుంది అని. త్వరగా నాకు కూడా నీ చేపల పులుసుని తినిబి. అరేరే, అది శాంతం అమ్ముడిపోయిందే. ఏంటి? ఇక అప్పటి నుండి అపర్ణ చేపల కూర వ్యాపారం బాగా సాగింది. అపర్ణ ఎప్పుడు మార్కెట్కి వస్తుందా అని కస్టమర్స్ వేచి ఉండేవారు. అగో అటు చూడు, చేపల పులుసు చేసే అమ్మాయి వచ్చింది. తను అక్కడికి రాగానే తన చుట్టూ ఒక పెద్ద గుంపే కూడుకునేది. తను సంపాదించిన డబ్బులతో అపర్ణ ఇంటిని రిపేర్ చేయించింది.
విష్ణు కూడా అపర్ణకి చేపల కూర చేసి అమ్మడానికి సాయపడేవాడు. ఇప్పుడు విష్ణు కూలీ పని మానేశాడు. భార్యాభర్తలిద్దరూ కలిసి చేపల కూరని అమ్ముతూ ఉన్నారు. మార్కెట్లో ఒక కొట్టు కూడా పెట్టారు. వాళ్ల చేపల కూర బిజినెస్ సూపర్గా సాగింది. ఇక కొద్ది రోజుల్లోనే అపర్ణ చేపల కూర ఆవిడ అని ప్రసిద్ధి పొందింది. ఇప్పుడు తన కుటుంబమంతా ఈ పనిలో అపర్ణకి సాయపడుతూ ఉన్నారు.